అండర్ నో సర్కమస్టెన్సెస్ అని ఆయన ఫిక్స్ అయిపోయినాడు. మరి ఇప్పుడు పోప్ చేస్తున్నటువంటి సపోర్ట్ ఇక్కడ ఇటు ఇజ్రాయెల్ లోపల ఈ పొలిటికల్ డిబేట్స్కి ఏ రకమైన షిఫ్ట్ చేస్తుందంటారా? ఎటువైపు వాళ్ళ మైండ్ సెట్ని మారుస్తుందంటారు? ఒకటి నెతన్యాహు కూడా ఆయన డెలికేసీ ఉంది. ఆయన ప్రభుత్వము ఆయన ఇప్పటికి కూడా ఆ దేశంలో ఆయనకు మద్దతు తగ్గిపోతా ఉంది. కనుక కేవలం తన అధికారం కోసమే ఇదంతా చేస్తున్నాడు యుద్ధము అనేటువంటి ఒక అసంతృప్తి కూడా ప్రజల్లో కొంత వచ్చేసింది. కనుక ఆయన ఎక్కువ కాలము కనుక పోప్ స్టాండ్ ఏదైతే ఉందో ఇది తప్పకుండా ప్రెషర్ ను యాంప్లిఫై చేస్తుంది, గ్లోబల్ ప్రెషర్ ను యాంప్లిఫై చేస్తుంది. తర్వాత విత్ ఇన్ ఇజ్రాయిల్ కూడా తప్పకుండా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఇది ప్రజల నుంచి కూడా ఒక రకమైనటువంటి ఆయన మద్దతు కోల్పోతాడేమో మెల్లమెల్లగా అని నేను అనుకుంటున్నాను. ఎక్స్పర్ట్స్ కూడా ఆ విధమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. కనుక ఇది ఇమ్మీడియట్ గా దారి తీసేది ఎక్కడ అంటే పోపు మాట కారణంగా యుఎస్, ఇజ్రాయిల్, పాలస్తీన్ వీళ్ళు ముగ్గురు కూర్చొని పీస్ టాక్స్ కొరకు ఒక ప్రేరణ లభించినట్టు అనిపించింది నాకైతే. కనుక పోపు చెప్పాడు కనుక దానికి మరింత ఏమంటాం శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది అన్నట్టు పోప్ చెప్తే అది వేదవాక్ అవుతుంది. కనుక వీళ్ళందరికీ ఇమ్మీడియట్ గా జరిగేది నేను ఊహిస్తున్నాను, ఇజ్రాయిల్, పాలస్తీనా యుఎస్ తో కలిసి కూర్చుంటాయి. దానికి పోప్ ఆశీర్వాదం ఉంటుంది కనుక ఒక పరిష్కారం లభిస్తుంది. అంత మాత్రం మనము నాకు అనిపిస్తుందమ్మా అది ఆ దిశగా అడుగులు పడుతున్నాయని అనిపిస్తుంది. మురళి గారు, అయితే అమెరికా అఫీషియల్లీ 2 స్టేట్ పాలసీ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్కి సపోర్ట్ చేస్తూ ఉంది. ఒకవైపు ఏమో ఇజ్రాయెల్కి అన్లిమిటెడ్గా ఆర్మ్స్ సప్లై చేస్తూనే ఉంది. అంటే ఇది క్లియర్గా డబుల్ స్టాండర్డ్ కనిపించట్లేదా మనకి ఇక్కడ? నో డౌట్ యుఎస్ ఎప్పుడు కూడా నోన్ ఫర్ డబుల్ స్టాండర్డ్స్ కనుక అది మీరు అన్న మాట నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. జరిగేది అదే, వాళ్ళు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు, అందుకే కదా డౌట్ అంతా కూడా వచ్చేది. ఏ ఒక్క మాటకు నిలబడతారు అని ఒక గ్యారంటీ ఉండదు వీళ్ళు చెప్పేది. కనుక అదొక్కటే అనుమానాలకు దారి తీసే విషయం అదొక్కటే. కానీ పోప్ మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్పారు. తర్వాత పాలస్తీనా స్టేట్ కూడా ఎలా ఏర్పడాలి, ఏ భాగాలు అందులో ఉండాలి, ఈ డీటెయిల్స్ కూడా చెప్పడం వల్ల దీనికి మరింత ఏమంటాం సీరియస్నెస్ వచ్చిందమ్మా. పోపు ఊరికే ఒక ప్రకటన చేసి వదలలేదు. సో గాజా స్ట్రిప్ కానీ ఇంకే భాగాలు కానీ ఇవన్నీ దేంట్లో ఉండాలి, ఏవి ఎక్కడ ఉండాలి అనే విషయాలను కూడా క్లియర్ గా విడమర్చి చెప్పడంతో ఆ దిశగా ఏదో జరుగుతుంది. పోపు లాంటి ఒక పెద్ద మనిషి మాట, అది విదేశీ గడ్డ పైన వెళ్ళి ఆ మాట అన్నాడు కనుక అమెరికా కూడా తన పొలిటికల్ అవసరాల కోసమే ఉపయోగిస్తుంది. అమెరికా ఎప్పుడు నిజాయితీగా ఉండదు. శాంతిని నెలకొల్పడానికి నోబెల్ ప్రైజ్ కొరకు ఇవన్నీ ట్రంప్ మాట్లాడినా అమెరికా యాజ్ ఎ నేషన్ తనకు ఏం లాభం అనేదే చూస్తుంటుంది. కనుక ఇజ్రాయెల్ ను వదులుకోవడం అమెరికాకు చాలా కష్టమైనటువంటి పని. అని నెతన్యాహు పక్కకు పెట్టి ఇజ్రాయెల్ యాజ్ ఎ నేషన్ అమెరికాతో ఉంటుంది అన్నప్పుడు మాత్రం తప్పకుండా ఆ దిశగానే ప్రయాణం చేస్తుంది. నెతన్యాహు పైన కూడా ఒత్తిడి తేగలుగుతుంది అమెరికా. కానీ పోప్ మాత్రం తప్పకుండా ఆయనకు ఆ పవర్ ఉంది. పోప్ కు ఇది వీళ్ళ ముగ్గురిని అక్రాస్ ది టేబుల్ కూర్చోబెట్టేటువంటి పవర్ ఉంది కనుక ఓ రకమైన స్పిరిచువల్ పవర్ అన్న అందాము, లేకపోతే ఆ ఇంపాక్ట్ ఉంటుంది కనుక వాళ్ళు కూర్చున్నటువంటి అవకాశం ఉంటుంది. డబుల్ స్టాండర్డ్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు మన దగ్గర లేదమ్మా, మన దగ్గర ఉన్నట్టే ఉన్నాడు. మోడీ నా స్నేహితుడు అన్నాడు, కానీ వెళ్ళిపోయింది ఎవరితో కలిసి భోజనం చేశాడు, ప్రపంచం చూసిందే కదా వింత ప్రవర్తన. ట్రంప్ కానీ అమెరికా కానీ అమంటాం తెలుగు సినిమాలో ఏదో డైలాగ్ తొక్కల కమిట్మెంట్స్, అలాంటి ఏ కమిట్మెంట్స్ ట్రంప్కు ఉండవు, అమెరికాకు ఉండవు. ఈ రోజు ఉన్న మాట రేపు ఉండకపోవచ్చు. తమ ప్రయోజనాలే ముఖ్యం, తమ స్వార్థమే ముఖ్యం, ప్రపంచం ఎటుపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక వ్యవహారం. ఇప్పుడు పెద్దన్న పాత్ర ఉంటే ఎలా ఉండాలి, ఎన్ని దేశాలను కలుపుకుపోవాలి. కోవిడ్ వస్తే మనం కదండి 100 దేశాలకు మనము ఇది సప్లై చేశాము వ్యాక్సిన్. అమెరికా చేసిందా అండి? సూపర్ పవర్ అని అంటాం. కనుక సూపర్ పవర్ కు కొన్ని లక్షణాలు ఉండాలి. దయా, దాక్షిణ్యము, ప్రపంచ మానవాళి పట్ల తాను వ్యవహరించాల్సిన తీరు ఎక్కడ ఉంది? అమెరికా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది.
కనుక అమెరికా ఏ రోజుకు పెద్దన్న కాలేదు. అది అంటే యాక్షన్ లో చూడడానికి డబ్బునంత మాత్రాన, ఆర్థికంగా ఆయుధాలు ఉన్నంత మాత్రాన పవర్ఫుల్ గాను కనిపించవచ్చు, కానీ పెద్దన్న అనేది ఒక మానసిక స్థితి. అది రైట్ సార్. మానసిక స్థితి అమెరికాకి ఎప్పుడు లేదమ్మా. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్.